ఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమాలిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అచతుర్వదనో బ్రహ్మద్విబాహుః అపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గునిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి. స్వస్తిస్తు సతాం సనుమంగళాని భవంతు. వక్తుశ్చ శ్రోతॄణాం నిత్యం శ్లోకైక శ్రవణ పఠన మాత్రేణ నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే నిఖిల పురుషార్థ సిద్ధిప్రదే. త్వం మే భక్తి జ్ఞాన వైరాగ్య వివేక వివర్ధిని తాపత్రయోన్మూలిని శ్రీమద్ భాగవతే మహాపురాణే పూర్వకథానుసారేణ అద్య కథా ప్రస్తూయతే. వక్తా శ్రోతారః సావధానా భవంతు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణాల విందములకు నంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్ గురు చరణాల విందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః.
ధ్యానం. అందరూ చెప్పండి. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుండిం దడ్డపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఓం నమో భగవతే వాసుదేవాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఈరోజు శ్రీ డొక్కు సాంబశివరావు గారి స్మృత్యర్థం వారి స్వగృహంలో 7 రోజుల పాటు, ఈరోజు మొదలుకొని 7 రోజుల పాటు వారికి ఉత్తమ లోక ప్రాప్తి కలగటానికి భాగవత కథా సప్తాహం మనం ఆరంభం చేసుకుంటున్నాం. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తంబి చూలికైన విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. పోతనామాత్యుల వారు అంత మహా పండితుడే. ఆయన ఏమన్నాడు అంటే, భాగవతం శూలికైన తమ్మి చూలికైన హరిహరాదులకు కూడా చాలా కష్టమైనటువంటిది. అందుకే పండితుల వల్ల, నా పూర్వజన్మ సుకృతం వల్ల
బ్రహ్మాదులకు కూడా అతి దుర్లభాతి దుర్లభమైనటువంటి ఈ భాగవతాన్ని నా శక్తి మేరకు నేను చెప్తున్నాను అని వారు చెప్పటం ఇక మన విషయంలో మాటే లేదు. మనకున్న సమయం ఉన్నదాన్ని దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ వేరే మీమాంసలు ఏమీ అక్కర్లే. భాగవతానికి 2 పేర్లు ఉన్నాయి. 18 పురాణాల్లో ఇంకా దేనికి లేదు. ఒకటి పారమహంస సంహిత, అంటే పరమహంసల చేత నిరంతరం. పరమహంస అంటే ఎవరు అంటే సాధనా మార్గంలో తురీయమైనటువంటి స్థితిని కూడా దాటిపోయి అహరహము బ్రహ్మానుభవ స్థితిని అనుభవిస్తున్నటువంటి మహానుభావుడు ఎవరో ఆయన పరమహంస. అందుకే మనం శృంగేరి జగద్గురువుల యొక్క బిరుదావళిలో శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారీణ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ. ఇవన్నీ ఏమిటి అంటే పరమహంస స్థితిని పొందటానికి కావలసినటువంటి సాధన. ఆ సాధనా మార్గాన్ని పొంది తురీయ పదంలో ఉన్నటువంటి మహనీయులను స్మరించుకుంటూ మనం అటువంటి పరమహంసలకు మాత్రమే చెందినటువంటి అద్భుతమైనటువంటి కథ ఈ భాగవతం. ఇక పారమహంస సంహిత అనేటువంటి పేరు ఏ గ్రంథానికి లేదండి, ఒక భాగవతానికి మాత్రమే. ఇది మోక్ష గ్రంథం. అంటే ఏ గ్రంథాన్ని శ్రవణం చేయటం వల్ల ముక్తి కరతలామలకమవుతుందో. ఇక్కడ మోక్షం వస్తుంది అంటే అర్థం ఏమిటి? ఈ రోజున ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం. 78 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్ర్యం కోల్పోయి. వచ్చి కాదు, మనం బయట చెప్పుకునేటువంటి మాట వచ్చి అని. అసలు స్వాతంత్ర్యం అంటే ఏంటి? ఈరోజు రాత్రి పడుకుంటే రేపేమిటి అన్న ఆలోచన లేకుండా హాయిగా నిద్ర పడితే అది మనకు స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. ఆర్థిక పరిస్థితి నుంచి. అలాగే ఈరోజు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను జీవించానా లేదా, నా వల్ల ఏ ఒక్కడు కూడా ఈరోజు బాధపడలే కదా అని ఆత్మవిమర్శ చేసుకుంటే అది స్వాతంత్ర్యం. ఎంతసేపు పక్క వాళ్ళతో పోల్చుకొని చూసుకొని మన జీవితాలను దుఃఖమయం చేసుకుంటున్నటువంటి ఈ ఆలోచన వదిలిపెడితే అది స్వాతంత్ర్యం. ఇవన్నీ పట్టుకొని మాకు స్వాతంత్రం వచ్చింది. ఏమొచ్చింది స్వాతంత్ర్యం? వేదాంతపరంగా స్వాతంత్ర్యం అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? వేదాంతపరంగా చెబితే జీవుడు అహం అనేటువంటి తత్వాన్ని విడిచిపెట్టడమే స్వాతంత్ర్యం. అందుకే ముక్తి. దేనికి ముక్తి? దేహానికి ముక్తి కాదు. అహం అనేటువంటి బుద్ధిని విడిచిపెట్టడమే ముక్తి. అజ్ఞానాన్ని వదిలిపెట్టడమే మోక్షం. ఇక అజ్ఞానం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు పెద్ద ప్రశ్నే లేదు. ఎందుకంటే మనం నిరంతరం దాంట్లోనే ఉంటున్నాం కాబట్టి అజ్ఞానం గురించి మాట్లాడాల్సిన పనిలే. మనం ఉన్నదే దాంట్లో. ఈ భాగవతం ఏం చేస్తుంది అంటే బద్ధజీవుణ్ణి ముక్తజీవుడుగా మార్చేస్తుంది. మనం అన్ని చుట్టుకొని ఉన్నాం. కాంప్లెక్సెస్ చాలా ఉన్నాయి మనకు. వీటన్నింటి నుంచి విముక్తి పొందడమే, అసలు సిసలైనటువంటి కృష్ణ ప్రేమను పొందటమే, భగవంతుడి యొక్క పదములను హృదయములో
సదా సదా ధ్యానించుకోవడమే భాగవత స్థితి. ఆ స్థితిని పొందే ప్రయత్నం చేయటానికే ఇది చెప్పుకుంటూ ఉంటాం. ఇది 7 రోజులతో పూర్తయ్యేది కాదండి. మనం 7 రోజులు అని పెట్టుకొని, ఒక అవధి పెట్టుకొని దీన్ని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే దీనికి సప్తాహ శ్రవణం అనేటువంటి విధానం పెద్దలు చెప్పినారు. సప్తాహ శ్రవణము అంటే ఒకప్పుడు ఉదయం 4, సాయంత్రం 4, 8 గంటలు. అది క్రమక్రమంగా మన ఆయుష్లాగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు మనకు మిగిలింది ఏమిటి అంటే ఇప్పుడు అన్నీ మనకు షార్ట్ కట్ మెథడ్ కావాలి. సూక్ష్మంలో మోక్షం ఇవ్వండి, పెద్ద వద్దు. ఇది ఇప్పటి నుంచి మొదలు కాలేదండి, ఇది భారతం నుంచే మొదలైంది. కలియుగం మొదలైనప్పుడే షార్ట్ కట్ మెథడ్లు ఆరంభమయ్యాయి. ఏదో ఇప్పుడు మొదలైందని అనుకోవద్దు. అసలు ఈ షార్ట్ కట్ మెథడ్ మొదలు పెట్టిందే పార్వతీదేవి. మహాభారతంలో అనుశాసన పర్వంలో విష్ణు సహస్రం అంతా చెప్పిన తర్వాత ఈశ్వరుణ్ణి పట్టుకొని అడగదు, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఏమిటి ఆ శ్లోకం? కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. స్వామి, వచ్చేది కలియుగము. కలియుగంలో అంత టైం ఉంటుందని మీరు అనుకోవద్దు. నా బిడ్డలకు టైం ఉంటుంది, ఇప్పుడు లేనిదే టైం. ఎవరిని అడుగు, ఐఎమ్ బిజీ. ఏం బిజీ? దేంట్లో బిజీ? ఫోన్లో బిజీ. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను 24 అవర్స్ ఎక్కడ ఉంటా? ఆన్లైన్లో ఉంటా. ఆఫ్లైన్ జీవితాలు పోయాయి, ఆన్లైన్ జీవితాలు. మన జీవితాలు చాలా దుర్భరమయం ఇప్పుడు. అందుకే ఆవిడ అడిగింది. శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారు? గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. రోజు విష్ణు సహస్రం, రోజు భగవద్గీత తప్పకుండా చెయ్యాలి. అంత టైమా? ఆ సమయం లేనప్పుడు విష్ణు సహస్రనామ ఫలితం రావాలి అని అనుకుంటే దానికి పరిష్కార మార్గం శంకరుడు చెప్పాడు. ఏమిటి? చిన్న విధానంగా అతి తొందరగా విష్ణు సహస్రనామ ఫలితం రావాలి, నిమిషంలో అయిపోవాలి. చెప్పండి అంటే ఈశ్వరుడు చూచి, ఏం లేదు తల్లి, శ్రీరామ రామ రామ అయిపోయింది పో. వా, ఇంత బాగుందో, మీరు ఎంత మంచివారండి. ఈశ్వరుడు బోలాశంకరుడు కదా. ఇది ఎవరికి చెప్పండి? ధర్మం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, సాధారణ ధర్మం వేరు, విశేష ధర్మం వేరు, ప్రాయశ్చిత్త ధర్మం వేరు, ఆపద్ధర్మం వేరు. రోజు విష్ణు సహస్రనామం చెయ్యాలి, సాధారణ ధర్మం. ఏకాదశి వచ్చింది, పుత్రదా ఏకాదశి, విశేషం, తప్పకుండా ఈరోజు చెయ్యాలి. ఈరోజు చేయటానికి ఏదో ఒక ఇబ్బంది వచ్చింది ఇంట్లో, ఆపద్ధర్మం. శ్రీరామ రామ అది ఆపద్ధర్మం. అక్కడ చెప్పింది సాధారణ ధర్మం కాదు, విశేష ధర్మం కాదు, మోక్ష ధర్మం కాదు, ఆపద్ధర్మం. ఇప్పుడు మనకు అన్ని ఆపత్తులే కదా. అందుకే ఆపద్ధర్మం ఎప్పుడు అని ప్రశ్నే లేదు. మనకు అన్ని ఆపత్తులే, ఎప్పుడు విపత్తులే. సంపత్తు, ఆపత్తు, విపత్తు. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందో, సంపత్తు ఉంటుందో, వాడికి ఆపత్తు గ్యారంటీ ఉంటుంది, వాడికి అనుక్షణం విపత్తే.
ఇవేమీ లేకుండా కావాలి అంటే మార్గం ఏమిటి? వీటన్నింటినీ దాటిన స్థితి భాగవత స్థితి. అందుకే ఇక్కడ కలియుగం చాలా దోషం. భాగవతంలో 12వ స్కంధంలో చెప్తాడు, కలేహే దోష నిధేహ రాజన్ అస్తిక్యేకో మహాన్ గుణః కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్. కలేహే దోష నిధేహ రాజన్, అనేక దోషములతో కూడినటువంటి యుగమే కలియుగం. మరి దీంట్లో ఒకే ఒక్క గుణం ఉంది, కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణ కీర్తనము చేతనే పరం వ్రజేత్, కాబట్టి మోక్షాన్ని పొందుతాడు. అందుకే ఇక్కడ ఈ రోజున వీరి స్మృత్యర్థం పెట్టుకున్నటువంటి ఈ భాగవతం ప్రేతపీడా వినాశిని అంటారు. భాగవతంకు ఉన్నటువంటి గుణం, అందుకే మనం మహాత్మ్యం చెప్పుకోవట్లే. మరి మహాత్మ్యానికి సమయం సరిపోదు. అందులో తెలియని మహాత్మ్యమా ఎవరికైనా? అన్నీ తెలుసు. ఏదో అక్కడ కింద కూర్చొని వింటున్నారు అని అనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే ప్రతి ఒక్కరు చెప్పేవారే. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లు మొదలైన తర్వాత భాగవతాలకు విలువ లేకుండా పోయింది, పూర్తిగా పోయింది. చాలా అంటే సంప్రదాయబద్ధంగా ఎవరు ఏది పడితే అది ఎక్కడ పడితే అలా ఏ విధంగానైనా మాట్లాడవచ్చు. ఓ కెమెరా ఉండాలి, ఓ ఫోన్ ఉండాలి, సరిపోయింది అంతే. ఇటువంటి ప్రపంచంలో ఈ భాగవతాన్ని ఈ రోజున మరి నిర్మలాదేవి గారు ఆవిడ గట్టి సంకల్పం చేసింది, చాలా గట్టి సంకల్పం. నన్ను పట్టుకోవడం కష్టం, ఆవిడ నన్ను ముందు గట్టి వేసింది. యశోదమ్మ కృష్ణుని గట్టి వేసినట్టుగానే ఈ నిజానికి నాకు నియమం, నేను నియమభంగం చేసుకునే చెప్తున్నా ఇక్కడ ఆవిడ కోసం. నేను ఇంట్లో ఎక్కడా భాగవతం చెప్ప, ఈ నియమం నాకు. అందుకే మొట్టమొదలు ఆవిడ ప్రయత్నం చేసింది. అందుకే నేను ఆ నియమాన్ని ఎందుకు భంగం చేసుకున్నా అంటే, ప్రయత్నం చేసి విఫలమైంది కాబట్టి నా నియమానికి భంగం చేసుకున్నా తప్పు లేదు అని సమాధానపరుచుకొని వచ్చి కూర్చొని చెబుతున్నా. దేవాలయంలో పెట్టాలి, ఎందుకంటే దేవాలయంలో పెడితే ఎక్కువ మంది శ్రవణం చేయవచ్చు. దేవాలయానికి అయితే ఆహ్వానం అక్కర్లేదు. ఇప్పుడు ఇంటికి అయితే వాళ్ళు పిలవలేదు, వాళ్ళు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా విపరీతమైనటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి ధర్మ సందేహాలు, విపరీతమైనటువంటి సందేహాలే. ఏమిటి? ఇది స్మృత్యర్థం అని చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి మేము వినవచ్చా? ఇటువంటి దౌర్భాగ్యపు సందేహాలు. స్మృత్యర్థం అంటే ఒక మంచి మనిషిని తలుచుకొని ఆ మనిషి మూలకంగా ఈ రోజున ఒక సత్సంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనిషి పోయిన తరువాత కూడా ఆ మనిషి ఉపయోగపడుతున్నాడు ఈ విధంగా మనకు. కాబట్టి ఇది ఆయనకు మోక్షమా? ఆయన ఎలాగో ముక్తి వస్తుంది తప్పకుండా, కానీ తద్వారా మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మీరు స్మృత్యర్థం అంటే అదేదో పనికిరానిది, అదేదో లేకపోతే చావుకు సంబంధించింది, ఈ భావన నుంచి ముందు బయటికి రండి. దేవాలయంలో ఈ స్మృత్యర్థాలు పెట్టుకోవద్దు, ఇది ఎక్కడిది? ఈ నియమాలు ఎక్కడివి? ఏం తెలుసు మీకు ధర్మం? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ధర్మం తెలియాలంటే ధర్మం తెలిసిన వాళ్ళని అడగండి. మీరుగానే ధర్మాలు నిర్ణయించుకుంటే ఎట్లా? కాబట్టి తెలుసుకోవాలి కదా.
స్మృత్యర్థం దేవాలయంలో కార్యక్రమాలు చేయకూడదా? దేవాలయంలో గోత్రనామాలు ఎందుకు చెప్తారు? డబ్బులు తీసుకొని. అవి స్మృత్యర్థాలు కావా? అప్పుడు రాని పేరు అర్థంకి ఇప్పుడు ఎలా వచ్చింది? కాబట్టి ఇలా మాట్లాడితే చర్చ, వాదం, ప్రతివాదం అవుతుంది. కాబట్టి వాదాలు ప్రతివాదాలు అక్కర్లే, గుర్తుపెట్టుకోండి. అసలు ఇటువంటివి దేవాలయాలు కట్టుకున్నది ధర్మానిక, డబ్బులక? దేవాలయం ఎందుకు కట్టుకున్నాం? ఈ మధ్యకాలంలో దేవాలయంకు వెళ్ళాలి అంటే నాకు చాలా ఇబ్బంది. అందులో దేవాలయాల్లో ధర్మం తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. దేవాలయాలు ధార్మిక కేంద్రాలు కావాల్సింది పోయి దేవాలయాలు కేవలమైనటువంటి సంపాదన మార్గాలుగా మిగిలిపోతే ఇక ధర్మం ఎక్కడిది? మిగిలేది ఎక్కడిది? మన బతుకులేమిటి? దేవాలయానికి ధర్మకర్తగా ఉండటం ఒక భాగ్యం. కానీ అహంకారంతో నీవు ధర్మకర్తగా ఉంటే మాత్రం నీకు కుక్క జన్మ తప్పదు, గుర్తుపెట్టుకోండి. శునక జన్మనే. దీనికి నేను రెఫరెన్స్ ఇస్తా, మహాభారతం. మీకు ఎటువంటి రెఫరెన్స్ కావాలన్నా భారతం ఇస్తుంది. ఎన్ని పురాణాలు. దేవాలయంలో సేవ చేయటానికి మీకు అవకాశం వస్తే అది భాగ్యం అనుకొని చెయ్యండి. ఈ ఒక్క దేవాలయం గురించి మాట్లాడట్లేదు, చాలా దేవాలయాల గురించి నేను మాట్లాడుతున్నాను. అనేక దేవాలయాల్లో ఇదే స్థితి. చాలా బాలేదు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ముందు ధర్మం. అందుకే నేను ఈ మధ్యకాలంలో, గతంలో చాలా అమెరికా వెళ్ళేవాడిని. ఇప్పుడు నా నిర్ణయం చాలా మార్చుకున్నా. ఎందుకు మార్చుకున్నా అంటే నేను అమెరికాకో లండన్కో వెళ్ళి ధర్మ ప్రచారం చేయాల్సిన పనిలే. ఎందుకంటే అక్కడ ధర్మం చక్కగా ఉంది, అక్కడ ఆనందంగా ఉంది, బ్రహ్మాండంగా పూజలు జరుగుతాయి. ఆ అమెరికాలో, లండన్లో, యూరోప్లో, జర్మనీలో, ఆస్ట్రేలియాలో అంతా బాగానే ఉంది. ధర్మ ప్రచారం అవసరమైనటువంటిది భారతదేశానికి మాత్రమే. ఇప్పుడు ఇక మిగతా దేశాలకు అక్కర్లే. ఏదో అప్పుడప్పుడు పోతామంటే డాలర్ల మీద ఆశ కోసం పోతాం, అంతే. ఉన్నమాట ఇది. ఏమన్నా కాషాయ కురుక్షేత్రమా అక్కడికి పోవడానికి? మేము ఎందుకు పోతాం? నేనైనా, పీఠాధిపతులైనా, సన్యాసులైనా ఎందుకు పోతారు చెప్పండి? అమెరికాకైనా లండన్కైనా ఎందుకు పోతాం? అమెరికాకు వెళ్తే ఒక్కదానికి ఒక పౌండ్కు $106 వస్తాయన్న ఆశ. అమెరికాకు పోయేది $1కు $83 వస్తాయని ఆశ. డబ్బు కోసమే తప్పితే ఇక్కడ అమెరికాకు వెళ్ళి నేను ధర్మ ప్రచారం చేస్తున్న ఆత్మవంచన, మనది ఉద్ధరించుకోవటానికి పోయేదట. అందుకే చాలా సందర్భాల్లో ఆత్మవిమర్శ చేసుకుంటే అనిపించింది అక్కడ అవసరంలే, ఇక్కడ చాలా అవసరం. ఇప్పుడు మారాల్సింది హిందువులు మాత్రమే. ఇప్పుడు ఎవరో వచ్చి మన మతాలు పాడు చేస్తున్నారని ఏడవకండి. ముందు మనమే చాలా పాడు చేసుకుంటున్నాం. క్రిస్టియన్లో లేకపోతే ముస్లిమ్స్ వల్ల ధర్మం నాశనం అవుతోంది, ఎవ్వడి వల్ల నాశనం కావట్లే. అసలు హిందూ ధర్మం నాశనం కావటానికి ప్రధానమైనటువంటి సూత్రధారి, పాత్రధారి ఎవడో కాదు, హిందువే. 100% నేను చెప్తున్నా. అందుకే ముందు మారాల్సింది వీళ్ళను మార్చాడు, దేవాలయాల్లో ఉన్న వాళ్ళను మార్చాడు, భావజాలాన్ని మార్చాలి, యూట్యూబ్లో చెప్పేటువంటి వాళ్ళను మార్చాలి. చాలా ఉంది ఇప్పుడు చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ ఇంట్లో నిజానికి చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు ఒక 7-8 ఏళ్ళు అయిందేమో నేను ఇంట్లలో చెప్పక, అలా చాలా రోజుల తర్వాత ఇలా ఒక లిమిటెడ్ ఆడియన్స్లో కూర్చొని చెప్పేటువంటి ఒక, సరే ఏదైనా కృష్ణ నిర్ణయం అనుకుందాం, లేకపోతే భగవత్ ప్రేరణ అనుకుందాం, లేకపోతే ఆ సాంబశివరావు గారికే కోరిక కలిగి ఇక్కడే జరగాలి అనేటువంటిది ఆయన అనుకున్నారు, ఏమో తెలియదు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు కొన్నింటికి కారణాలు వెతకాల్సిన పనిలే, కొన్నింటిని యాక్సెప్ట్ చేసి ముందుకు పోవటమే.
విధికి ఎదురుగా పరిగెత్తడం కంటే విధిని ఒప్పుకొని ముందుకు వెళ్ళిపోవాలి. సమస్యను ఎప్పుడు కూడా నేను ఎదురెళ్తా అంటే వద్దు, విధికి ప్రకృతికి ఎదురెళ్ళొద్దు, తలదించుకొని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నిర్ణయం అయింది అంటే మన చేతుల్లో లేదు. కాబట్టి చక్కగా ఈ 7 రోజులు భగవన్నామ స్మరణ పూర్వకంగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం సంపూర్ణంగా భాగవత సప్తాహంలో ఉన్నటువంటి అనేక విషయాలను చక్కగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరయే నమః. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. భాగవతంలో మొదటి శ్లోకం. జన్మాద్యస్య యతః. బ్రహ్మసూత్రాల్లో 2వ సూత్రం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది మొదటి సూత్రం. బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞాన అపేక్ష. అంటే ఇది వేదాంత శాస్త్ర ప్రతిపాద్య విషయం. ఈ బ్రహ్మజ్ఞానానికి అపేక్షకు అవసరం ఏమిటి అంటే 2వ సూత్రం చెప్తోంది జన్మాద్యస్య యతః. అంటే ఈ ప్రపంచానికి ఉపాదాన కారణము అని, నిమిత్త కారణము కూడా 2 కారణాలు అయినందువల్ల ఆ బ్రహ్మజ్ఞానం మనకు అవసరం అవుతోంది అని ఈ బ్రహ్మసూత్రం చెబుతూ ఉన్నది. అందుకే ఇక్కడ భాగవతం శుద్ధమైనటువంటి అద్వైత వేదాంతమే. గుర్తుపెట్టుకోండి, భాగవతం పరిపూర్ణమైనటువంటి అద్వైత వేదాంత శాస్త్ర ప్రతిపాద్య గ్రంథం. దీనిలో మనం తురీయంగా పొందేదేమిటి అంటే చిట్ట చివరికి మనం చేయాల్సినటువంటిది, అనుభవంలోకి తెచ్చుకోవలసింది చిదానంద రూపః శివోహం శివోహం. ఆ స్థితిని పొందాలి. ఆ స్థితిని పొందటానికి సాధన. కాబట్టి ఇక్కడ భ్రాంతిని తొలగింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ మన భ్రాంతులన్నీ కూడా తొలగింపజేసి త్రికాలాబాధ్యమై పరమసత్యమైనటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ఈ గ్రంథము నిండా మేము ధ్యానిస్తాము. సత్యం పరం ధీమహి. ఇది మొదటి శ్లోకం. సత్యం అంటే ఏమిటి? సత్యం పరం ధీమహి. భాగవతం మొదటి శ్లోకం సత్యం వద, 2వది ధర్మంచరా. సత్యం నీవు పొందాల్సిన విషయం, నీకు గమ్యం. ఆ సత్యాన్ని చేర్చే గమకం ధర్మం. గుర్తుపెట్టుకో. అందుకే భాగవతం నిండా 2 విషయాలే. ఒకటి సత్యం, 2వది ధర్మం. నేను సత్యాన్ని చేరుతాను, సత్యాన్ని పొందుతాను. సత్యమును పొందటానికి ఆధారం ఏమిటి? ధర్మమే. ధర్మం లేకుండా నేను సత్యం పొందలేవు. అందుకే ఇక్కడ మొదటి శ్లోకంలో చాలా చక్కగా చెప్పి గాయత్రీ మంత్ర అర్థ ప్రతిపాద్య
విద్యమాన విషయాన్ని కూడా ఇక్కడ చెప్పి భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారానే మోక్షమైనటువంటిది లభిస్తుంది. అందులో భక్తి చాలా ప్రధానమైనటువంటిది. భక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ఏమొస్తుంది? వైరాగ్యం. భక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల వైరాగ్యం, అది మోక్షం. అందుకే పోతన రాస్తాడు మొదటి పద్యం, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై, శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించెదన్, లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్న, దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసత్ దృగ్జాల సంభూత, నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింభకున్న. భాగవత రచన మోక్ష సిద్ధి కోసం. భాగవత కథానాయకుడు శ్రీమన్నారాయణుడు. నారాయణుడి యొక్క వివిధ అవతార కథలు, నారాయణుడు భక్తులందరినీ ఉద్ధరించినటువంటి కథలు ఈ భాగవతంలో రసరమ్యంగా వర్ణించబడి ఉన్నాయి. కాబట్టి పోతనామాత్యుల వారిని అడిగారు, నువ్వు దేనికోసం భాగవతము? భాగవతం నేను డబ్బు కోసం కాదు, శ్రీ కైవల్య పదము చేరుటకునై, శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించెదన్. భాగవత రచన మోక్ష సిద్ధి కోసం. రచన మోక్ష సిద్ధి కోసం అయినప్పుడు శ్రవణం కూడా దానికే. గుర్తుపెట్టుకోండి, భాగవత శ్రవణం కూడా మనకు ఏమిటి అంటే అహంకార మమకారాలను విడిచిపెట్టేట్టుగా చెయ్యాలి. ఒక సప్తాహం వల్ల కాదు, వింటూ పొండి, విన్నది చదవాలి, మరణం చెయ్యాలి. ఏదో ఒక్కసారి వింటే ఆల్రెడీ బుర్రలు, ఇప్పుడు మన బుర్రంతా బుర్రగానే ఉంది, ఖాళీ. ఫోన్ స్మార్ట్ అయిపోయింది, మనిషి మెంటల్ ఎక్కాడు. అందుకే దీని పేరేంటి? స్మార్ట్ ఫోన్. పిచ్చి కాకపోతే స్మార్ట్ మ్యాన్ కావాలి కానీ స్మార్ట్ ఫోన్ ఏంటి చెప్పండి? పూర్వం స్మార్ట్ మ్యాన్లు ఉండేవి, అప్పుడు చాలా స్మార్ట్. మన తాతలంతా స్మార్టే, మన అమ్మమ్మలు స్మార్టే, నాయనమ్మలు చాలా స్మార్టే. ఇప్పుడు ఏమిటి అంటే మనం మెంటల్. ప్రతి ఇంటి నిండా మెంటల్ చాలా మంది ఉన్నారు. అందుకే మొన్ననే ఒక ఆయన అడిగాం, మా డాక్టర్ ప్రసాదరావు గారిని అడిగాం. ఆయన సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్. ఆయన అడిగితే ఒక మంచి వార్త చెప్పాడు. ప్రతి నలుగురిలో ఒక్కడు ఉంటాడయ్యా పేషెంటు, వీడు పేషెంట్ అన్న విషయం వాడికి తెలియకుండానే వాడి జీవితం సాగిపోతూ ఉంటుంది. ఆయన చెప్పినప్పటి నుంచి ఏ నలుగురిని చూసినా నాకు ముగ్గురు కనిపిస్తున్నాడు. ఈ గొప్ప విశేషం ఏంటంటే, సైకలాజికల్ పేషెంట్ యొక్క విశేషం ఏంటంటే వాడు పేషెంట్ అంటే ఒప్పుకోడు. ఇవి అదే రోగం యొక్క మొదటి లక్షణం. రోగి ఒప్పుకోవాలి నేను రోగిని అని. నేను బాగున్నాను అంటే 100% మీకు రోగం ఉన్నట్టు లెక్క. ఇలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఈ సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు చాలా అవసరం అయ్యేది. ఇప్పుడు ఇండియాకు అంతకంటే ఎక్కువ అవసరం అవుతోంది అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మీరు అర్థం చేసుకోండి. అందుకే కొంత ఆలోచన చెయ్యండి.
రోజులో 1 గంట సేపు కనీసం భగవద్ ధ్యానం, పుస్తక పఠనం, రీడింగ్ పోయింది. ఇప్పుడు పుస్తకాలు చదవడం పోయింది. ఎంతమంది చదువుతున్నారు? కొంతమంది 2, 3 ఎవరో చదువుతున్నారు. మిగతా వాళ్ళంతా భయం. ఇంకా పిల్లల గురించి అయితే చెప్పక్కర్లే. అసలు పుస్తకాలు చదివే పిల్లలు ఎక్కడున్నారు? రోజు ఒక పుస్తకం చదవటం ఎంత అద్భుతం అండి. పడుకునే ముందు ఒక మంచి పుస్తకం పక్కకే పెట్టుకొని అలా చదివి 2 పేజీలు చదివితే 3వ పేజీ వరకు నిద్ర పట్టేస్తుంది. పక్కన పుస్తకం పెట్టుకొని పడుకోండి, ఫోన్ కాదు, మంచి పుస్తకం ఇంప్లిమెంట్ చేయండి. కొంతవరకు మార్పు వస్తుంది. మీ పిల్లలకు చెప్పండి. ఇప్పుడు అదే నా తాపత్రయం అంతా అదే. ఇండియా కూడా వస్తోంది ఇప్పుడు. ఏమిటి అంటే వితౌట్ ఫోన్ డే, వీక్లో 1 రోజు వితౌట్ ఫోన్. సండే ఎలాగైతే వస్తుందో అలాగే నెక్స్ట్ భవిష్యత్ ఏమిటి అంటే భవిష్యత్ ఏమిటి డెన్మార్క్లో ఆల్రెడీ వచ్చిందట. డెన్మార్క్ కానీ కొన్ని యూరోప్ దేశాల్లో ఫోన్ ఫ్రీ డే అంటే ఆ రోజు ఎవరు ఇంటి వాళ్ళందరూ కూడా ఫోన్లన్నీ తీసి ఒక పెట్టెలో పెట్టి తాళం వేసి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఫోన్లు ఎవరు వాడరు. ఏం చేస్తారు? అందరూ మాట్లాడుకుంటారు కలిసి. ఇది ఇప్పుడు కొంత అర్థమవుతోంది మన ధోరణి, మన ఆలోచన. కాబట్టి శ్రద్ధగా రోజు 1 అరగంట భాగవతము, పుస్తకాలు మస్తు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు పురాణాలు కూడా వేస్తున్నారు. తెలుగు తాత్పర్యాలు కూడా దానికే ఉన్నాయి. రోజు పుస్తకంలో 5 పేజీలు చదివితే పుణ్యము పురుషార్థము 2 ఉంటాయి. పుణ్యము ఎలాగూ వస్తుంది, ఎందుకంటే పుష్పము యొక్క వాసన వద్దన్నా వస్తుంది. అలాగే భగవన్నామ సంకీర్తనం కానీ భగవంతుని యొక్క కథ శ్రవణం అలా ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడికి కూడా ఈ భాగవతంలో ఒక శ్లోకం వాడు అయాచితంగా వింటే వాడి అకౌంట్లో వెళ్ళి పుణ్యం పడుతుంది. దీని పుణ్యం ఎక్కడికి పోదండి. ప్రయత్నపూర్వకంగా మీరు సాధిస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి భాగవత రచన మోక్ష సిద్ధి కోసం అయితే భాగవత శ్రవణం కూడా మోక్షం కోసమే. మోక్షం ఎవరికి? పోయినటువంటి వారిగా ఉన్నవారిగా. పోయిన వారికి ఎలాగూ పోయింది వచ్చింది. ఇప్పుడు స్మృత్యర్థం అని అనుకున్నప్పుడు ఏదేని కొన్ని కారణముల చేత జీవికి దుష్కర్మల యొక్క ప్రభావముతో ఉత్తమలోక ప్రాప్తి లేక నరకాది లోకాల్లో పడి ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా ఇంతమంది కూర్చొని భాగవతాన్ని శ్రవణం చేసినటువంటి పుణ్యము వారికి నిచ్చెన రూపంలో ఉపయోగపడి వారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళటానికి ఇది దోహదకారి అవుతుంది అని మనకు మహాత్మ్యం చెబుతోంది. దానికి గోకర్ణోపాఖ్యానము అనేటువంటి పేరుతో పద్మపురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పారు. ఆత్మదేవుడు అనేటువంటి బ్రాహ్మణుడికి సంతానం లేకపోతే అతను దుఃఖపడుతూ ఉంటే ఒక మహర్షి వచ్చి ఒక పండిస్తాడు. ఆ పండు తీసుకుని వెళ్ళి నీ భార్యకి ఇవ్వయ్యా అంటే ఆవిడ మహా దుర్మార్గురాలు. ఆ పండు తినకుండగా అది ఇంట్లో పెరట్లో వేస్తుంది, ఆవు తింటుంది. చెల్లెలకు కలిగినటువంటి సంతానాన్ని తన సంతానంగా చూపి మోసం చేస్తుంది. అలా పుట్టిన పిల్లవాడి పేరు దుందుకారుడు అని పేరు పెడుతుంది. ఆవిడ పేరు దుందులి, వాడి పేరు దుందుకారుడు. సాంగత్య దోషం వల్ల వాడు దుర్మార్గుడు అవుతాడు. పెరట్లో వేసినటువంటి పండు తినడం వల్ల ఆవుకు కూడా ప్రసవమై ఆవుకు ఒక మంచి పిల్లవాడు పుడతాడు.
ఆవులాంటి చెవులున్నాయి కాబట్టి పిల్లవాడి పేరు గోకర్ణుడు అని పెట్టాడు. వాడు పండితుడయ్యాడు, వీడు దుర్మార్గుడయ్యాడు. తపస్సు వల్ల వాడు పండితుడయ్యాడు, దుస్సాంగత్యం వల్ల వీడు దుష్టుడయ్యాడు, వేశ్యాలోలుడైపోయాడు. ఈ చివరికి భరించలేక తండ్రి సన్యాసాశ్రమం స్వీకారం చేసి వెళ్ళిపోతే తల్లి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని వేశ్యలకు ఇస్తే వారు మొహం మీద మట్టి పోసి నిప్పులు పోసి వీడిని చంపేస్తారు. అలా హత్యగా ఉంచబడినటువంటి ఆ దుందుకారుడు ప్రేతైపోతాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అకస్మాత్తుగా చచ్చిపోతే, అలాగే యాక్సిడెంట్లో డెత్ వస్తే, ఉరిపోసుకొని చచ్చిపోతే, ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా ప్రేతత్వం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 100%. ఆ ప్రేతకున్నంత దుఃఖం ఇంకెవరికి ఉండదు. ఆ ప్రేత ఉన్నంత కాలం ఈ వంశానికి ఎఫెక్ట్. గుర్తుపెట్టుకో, ఇక ఆ వంశంలో మొదలైతే ప్రాబ్లమ్స్ ఏమిటి? పెళ్ళైతే డైవర్స్ కావటాలు, భార్యాభర్తలకు పడకపోవటాలు, అబార్షన్లు, దిక్కుమాలిన రోగాలు, మనశ్శాంతి లేకపోవటం, రోజు ఉదయం పోట్లాటతోనే తెల్లవారటం, ఈ కోర్టు కేసులు, విచిత్రమైన రోగాలు, మొత్తం ఆడపిల్లలే పుట్టడం వంశంలో, ఇవన్నీ పితృదోషాలు, ప్రేత దోషాలు. ఇవన్నీ ఈ ప్రేత దోషాలకు నివారణ ఉంది, పరిష్కారం ఉంది. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ప్రాయశ్చిత్త కర్మలు చేసేటప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు చేసేటప్పుడు డబ్బును మీరు చూడొద్దు దయచేసి. ద్రవ్య ద్వారా నిపాపాని. ప్రాయశ్చిత్తాలు చేసేటప్పుడు, ఎందుకంటే ఈ మధ్య పోటీతనమైంది. మొన్ననే నారాయణ బలి అని ఒకళ్ళకు చెప్పాం కార్యక్రమం. సుశాస్త్రీయంగా నారాయణ బలి చేస్తాడు మంచివాడు. ఎంత ఖర్చు అవుతుంది? ఇంత ఖర్చు అవుతుంది, 70,000-80,000 చెప్పిన తర్వాత వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇంకో చోటికి వెళ్ళేసరికి వాడేమన్నాడు, 30కి చేస్తాం సార్. అరే 30. అక్కడి నుంచి ఇంకో ఎంక్వైరీ, ఇంకో తలకు మాసిన వాడు దొరుకుతాడు. 15,000 చేస్తామండి. 15, 30, 80. సాధారణంగా ఎక్కడికి మొగ్గుతాడు, ఈడే మొగ్గుతాడు. తూతూ మంత్రంగా పురుష సూక్తంతో తద్దినాలు జరుగుతోంది. ఇప్పుడు అదే వీడు 15,000 తీసుకొని ఏం చేశాడు అంటే, పెట్టేవాడికి నాలెడ్జ్ లేదు. పూర్వకాలంలో తద్దినం ఇంటికి వచ్చి మా గురువుగారు చెప్పేవారు, పూర్వకాలంలో ఎవరైనా బ్రాహ్మణ ఇళ్లలో ఆబ్దిక మంత్రానికి వెళ్ళాలంటే భయపడేది. వీరు ప్రతివాడికి మంత్రం వచ్చేది. గోత్రం తప్పు చెప్పినా, విభక్తి తప్పు చెప్పినా, తప్పు చెప్తున్నావాగో అడిగేది. ఇప్పుడు ఎవరికి తెలుసు, ఏం తెలుసు? ఈ ఇబ్బందులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి అంటే క్వాలిటీగానే చేయించుకోండి. అక్కడ వెధవ డబ్బుకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. కర్మ చక్కగా జరగాలి. విడిచిపెట్టండి, కక్కుర్తి పడకండి. ఈ గోకర్ణుడు, వాడి పేరు, శ్రాద్ధం పెట్టినాడు. ఎవరికి? దుందుకారుడికి. ఎక్కడికి వెళ్ళి? గయకు వెళ్ళి శ్రాద్ధం పెట్టినాడు.
గయలో వెళ్ళి శ్రాద్ధం పెట్టి అన్నీ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాడు. రాత్రి పడుకున్న తర్వాత ఏడుపు వినిపిస్తున్నది చెవులో. ఎవరబ్బాయి రాత్రి ఏడ్చేది అని కళ్ళు తెరిచాడు. అనుష్ఠాన పరులకు, ఉపాసనా పరులకు చక్షురువై సత్యం వారికి కనిపిస్తాయి దృశ్యాలు. ఒక ప్రేత కనిపిస్తూ ఉన్నది గాలిలో. ఎవడ్రా నీవు, ఏమైందిరా, ఎందుకురా నా చెవులో వచ్చి ఏడుస్తున్నావు? నేను గోకర్ణ అన్నాడు. ఎవడ్రా నువ్వు అని అడిగాడు. నేను రా దుందుకారుణ్ణి. అదేమిట్రా దుందుకారా, నిన్ననే కదరా గయకు వెళ్ళి శ్రాద్ధం పెట్టొచ్చా, అయినా నీకు ఈ ప్రేత రూపం పోలే అంటే, గయాశ్రాద్ధం వల్ల కూడా నాకు ప్రేత రూపం పోలేదు. ఇదే ఆధారం. కొన్ని ఇప్పుడు ఏమైపోయింది, బ్రహ్మకపాలంలో వెళ్ళి తద్దినం పెట్టాం. బ్రహ్మకపాలంలో బద్రీనాథ్లో వెళ్ళి ఆబ్దికం పెట్టాం. గయలో విష్ణుపాదంలో పెట్టాం, కాశీలో పెట్టాం, ప్రయాగలో పెట్టాం, అన్ని చోట్ల పెడుతూ వస్తున్నాం. ఎందుకు అన్ని చోట్ల పెట్టాలి? ఎక్కడ ఏ పుణ్యమో మనకు తెలియదు. కాబట్టి ఒక చోట పెట్టాం కాబట్టి అక్కర్లేదు అని అనుకోవద్దు. ఏది ఎక్కడ ఫలితం ఇస్తుందో మనం తెలియదు. స్థలశుద్ధ్యో, గ్రామశుద్ధ్యో, దేహశుద్ధ్యో, ఆత్మశుద్ధ్యో ఎన్నో ఉంటాయి. కాబట్టి దుందుకారుడు ఏడుస్తున్నాడు ప్రేత రూపంలో. అప్పుడు గోకర్ణుడు ఎంత ఉపాసకుడు చూడండి, అందరినీ అడిగాడు, ఎవ్వరు సంతృప్తి సమాధానం ఇవ్వలే. లాభం లేదనుకున్నాడు. నాకు సమాధానం కావాలి అని పొద్దున్నే లేచి సూర్యోపస్థానం చేసి సూర్యుడిని పిలిచి అడిగినాడు. వచ్చాడు సూర్యుడు. గోకర్ణుడు పిలిస్తే, గోకర్ణ ఏం కావాలి అన్నాడు. ఏం లేదు నా సూర్యనారాయణ, మా వాడికి ప్రేతత్వం పోవాలి అంటే నేను ఏం చెయ్యాలి చెప్పండి. మా వంశంలో ఈ ప్రేత రూపంలో మా వంశాన్ని ఇబ్బంది పెడుతున్నాడు వీడు. కాబట్టి ప్రేత రూపానికి విముక్తి కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే సూర్యనారాయణుడు చెబుతాడు. ఏమని? శ్రీమద్ భాగవతాన్ముక్తి. నాయన, ఇతడికి ప్రేత రూపం పోవాలి అంటే భాగవత సప్తాహం చేయించు అన్నాడు. ఆశ్చర్యపోయాడు. గయాశ్రాద్ధం కంటే గొప్పదా? ఎస్, అన్నింటికంటే కలియుగంలో గొప్పనైనటువంటిది భాగవత సప్తాహం. అహో ధన్య భాగవతీ వార్త ప్రేత పీడా వినాశిని. శ్రావణ మాసంలోనే జరిగింది గోకర్ణుడు చెప్పినటువంటి కథ. శ్రావణ మాసంలో గోకర్ణుడు ఈ భాగవత సప్తాహం చెప్పినాడు. 7 రోజులు అందరూ వచ్చి కూర్చున్నారు. ప్రేత రూపంలో ఉన్నటువంటి దుందుకారుడు వచ్చాడు. వాడి కుర్చీ లేదు, నిండిపోయి. ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి అనుకున్నాడు. అప్పుడు పక్కనే వెదురు బొమ్మ కర్ర, అలా కర్ర ఉంది కదా ఇది, ఆ కర్రలో వెళ్ళి కూర్చున్నాడు. మొదటి రోజు భాగవతం అయిపోయింది. ఆ కర్ర ఉన్న పైన ఉన్నటువంటి గనుపు పైన విరిగిపోయింది. రెండవ రోజు రెండవ గనుపు విరిగింది. మూడవ రోజు మూడవ గనుపు, నాలుగవ రోజు నాలుగవ గనుపు. 7 గనుపుల కర్ర 7 రోజులు అయ్యేసరికి పేలిపోయి లోపలి నుంచి దివ్య కుండలములతో విష్ణుస్వరూపంగా ఈ దుందుకారుడు బయటకు వచ్చినాడు. అన్నయ్య, నా ప్రేత రూపం పోయిందయ్యా అన్నాడు. అబ్బా, ఎంత గొప్పది భాగవతం. అప్పుడు అనుకున్నట్ట, ప్రపంచంలో ప్రేతత్వాన్ని పోగొట్టేటువంటి ఏకైక గ్రంథం భాగవతం. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంట్లో రోజు చదవండి, రోజు పారాయణం చేయండి, తప్పేంటి? ఇప్పుడు
చనిపోయిన వారి యొక్క పేరుతో మనం చదివితే రెండు రకాలు, ఒకటి మనకు, ఒకటి వారికి. మన పితృదేవత ఆనందపడతారట, అబ్బా మా వంశంలో మొత్తానికి భాగవతం నడుస్తోంది, భాగవతం చదువుతున్నారు. ఏ ఇంట్లో భాగవతం ఉంటుందో, అందుకే భాగవతం ఏకాదశ స్కంధం. కృష్ణుడు వెళ్ళిపోయేటువంటి సమయంలో ఉద్ధవుడు వచ్చి పాదాలు పట్టుకొని అడుగుతాడు, నీవు వెళ్ళిపోతే మా గతి ఏమిటయ్యా అంటే, స్వకీయం యత్ భవేత్ తేజః, తన లోపల ఉన్నటువంటి శక్తినంతా ఈ గ్రంథంలో పెట్టి అన్నాడు, నాయన కలియుగంలో నేను ఇట్లా ఉండను. ఎలా ఉంటావు? పుస్తక రూపంలో ఉంటా. భాగవత రూపంలోనే కలియుగంలో ప్రతి ఇంట్లో నేను ఉంటా. అందుకే గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు ఈ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ రూపంలో ఉంటే, పుస్తక రూపంలో ఉంటే మనకిలా, ఈ భాగవత రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు మన భావగతం కావాలి. అంటే భాగవతం భావగతం అయితే మనకు కృష్ణ స్వరూపం వస్తుంది. కాబట్టి భాగవతం ఇది. ఇప్పుడు ఇది ఎక్కడికి పోవాలి? భావగతం కావాలి. అప్పుడు మన జన్మ సార్థకమవుతుంది. అందుకే భాగవతాన్ని ప్రతిరోజు అప్పుడప్పుడు చదవండి. మాకు రాదండి, చదవండి, ప్రయత్నం. రోజు ఒక శ్లోకం, రోజు 2 శ్లోకాలు వినండి. బోలెడున్నాయి. మీకు ఆసక్తి ఉంటే ఇప్పుడున్నంత సాధన, ఇప్పుడున్నన్ని సాధనాలు ఇంకెక్కడా లేవండి. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే చెప్పినారు, ధర్మ ప్రోజ్జితగైతవోత్ర పరమో, ధర్మ ప్రోజ్జితగైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. చతుర్విధ పురుషార్థములలో మొదటిదేమిటి? ధర్మం. పురుషార్థములన్నీ 4: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ చతుర్విధ పురుషార్థములలో మొదటిది ధర్మం. అందుకే భాగవతం ఎక్కడ మొదలవుతోంది? ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మ పురుషార్థమే ఇహపర సాధనకు ముఖ్యమైనటువంటిది. ధర్మం తప్పని అర్థం, ధర్మం తప్పని కామం నీకు మోక్షాన్ని తప్పక ఇస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం? 4 బోర్డు మీద రాయండి. ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 రాసామా? ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రిఫిక్స్, సఫిక్స్ అంటారు. మొదటిది చేర్చడం, మొదటిది తివ్వడం, అటుపక్కది తివ్వడం. మనం ఏం చేసాం? ఇప్పుడు మొదటిదైన ధర్మాన్ని విడిచిపెట్టాం, చివరిదైన మోక్షాన్ని అటుపక్క ధన్యేసాం. ఇక మధ్యలో ఉన్నాయేమిటి? 2. ఆ 2 ఏమిటి? అర్ధకామాలు. అబ్బా, ఇవి పట్టుకొని వేలాడతాం. సంకల్పంలో చెప్పుకుంటాం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. సంకల్పంలో చెప్పుకుంటే పురుషార్థాలు వస్తాయా? చెప్పండి. సంకల్పంలో చెప్పుకుంటే పురుషార్థాలు రావు. ధర్మం చేస్తేనే వస్తుంది. ధర్మం చెప్పుతే రాదు. గుర్తుపెట్టుకోండి, ధర్మం చేస్తేనే వస్తుంది.
కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, ఈ ధర్మాన్ని అర్థంతో ముడిపెట్టు. అంటే డబ్బు లేకపోతే పని ఎక్కడ అవుతుంది? అవుతుందా? కాదు. ఉదయం నుంచి రాత్రి దాకా మన జీవనం గడవాలి అంటే డబ్బు. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా భజగోవింద శ్లోకాలు మొదలు పెడుతూ మొట్టమొదటి ఏమన్నాడు? మూఢజహీకి ధనాగమ తృష్ణ, మూఢజహీకి ధనాగమ తృష్ణ. ఓ మూఢా, జహి వదిలిపెట్టు. ఏం వదిలిపెట్టాలి? అత్యాశ. ధనం సంపాదించాలి అని అత్యాశ. యల్లభసే నిజ కర్మోపాత్తౌ విత్తౌ తేన వినోదయ నిత్యం. అది ఎల్లభసే, నీ యథార్థమైన డ్యూటీకి నీకు ఏ డబ్బు వస్తుందో అది నీకు. అంటే సంపాదించడం తప్పు కాదు, సంపాదించేది ధర్మంగా సంపాదించాలి. ఈ రోజున లుప్తమైందే అది. ఈ రోజున పూర్వం ధర్మం అంటే భయపడేవారు. అందుకే పూర్వకాలంలో డబ్బు తక్కువ ఉండేది, విలువలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు డబ్బు ఎక్కువైపోయింది, విలువలు పోయాయి. ఎందుకంటే సంపద, నిజానికి సంపద ఒక స్థితి దాటింది అంటే మనకి ఏది ఉపయోగపడదు. ఉపయోగపడుతుందా చెప్పండి? ఏది ఉపయోగపడదు. ఆ లిమిట్ ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ లిమిట్ లేకపోతే, అందుకే ధర్మంతో కూడిన అర్థం, అందుకే ఆ పురుషార్థాలు ధర్మంతో కూడిన అర్థం, ధర్మంతో కూడిన కామం, అప్పుడే మోక్షం. ఇక కామం విషయంలో నేను చెప్పాల్సిన పనిలే. రోజు పొద్దున టీవీ ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది, ఉన్నదంతా అదే, మొత్తం అదే. కాబట్టి ఇక్కడ ధర్మ ప్రోజ్జిత కైతగోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. అందుకే శ్రీమత్ భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో వృద్ధ్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిః తత్క్షణాత్. ఇక్కడ భాగవతంలో చెప్పబడినటువంటి ధర్మం ప్రోజ్జిత కైతవం అంటే ఏ విధమైనటువంటి కపట స్పర్శ లేకుండా ఉన్నటువంటిది, ఫలాపేక్ష రహితమైన ఈశ్వరారాధన రూపంగానే చెప్పబడినటువంటి ధర్మము. కాబట్టి త్రికాలాబాధ్యమైనటువంటి పరమ సత్యాన్ని బోధిస్తున్నది ఇక్కడ. ఇటువంటి ధర్మం, ఇటువంటి కామం, ఇటువంటి అర్థం, అంటే ధర్మంతో కూడిన అర్థం, ధర్మంతో కూడినటువంటి కామమే మీకు మోక్ష పురుషార్థ సాధనకు అది నిరూపణం. కాబట్టి ఇక్కడ భాగవతంలో ప్రతిపాదించినటువంటి అంశం అది. అందుకే అన్నారు ఇక్కడ నిగమగల్పతరోర్గలితం ఫలం, నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురకో రసికాః భువి భావుకాః.
అనేటువంటిది వేద కల్పవృక్షం. ఈ కల్పవృక్షం నుండి బాగా మగ్గి జారిపడినటువంటి పండు ఈ భాగవత ఫలం. అంటే కోరిన కోరికలను సులభంగా తీర్చేది అని అర్థం. అందులో శుకముఖాత్, చిలక్కొట్టిన పండు ఈ పండు. ఈ చిలుక ఎవరు? సాక్షాత్ గర్భయోగి. చిలక్కొట్టిన పండు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? చిలుకలు ఎక్కడివి అసలు? చిలుకలు ఉంటే చిలక్కొట్టిన పండు, చిలుకే లేదు ఇప్పుడు. సెల్ ఫోన్ టవర్లు ఎప్పుడైతే మనం తీసుకొచ్చి పెట్టామో పక్షులన్నింటికి రామ్ రామ్ వాడా. ఈ కొత్తపేటలో పక్షి కనిపిస్తుంది, పూర్వపిచ్చుకలు కనిపిస్తాయా? ఉండవు. ఇప్పుడు మేము ఉండేది కూడా ఊరు పిచ్చుకలు ఉన్నాయి. నీకు అదే సంతోషం. అమ్మయ్య, పొద్దున్న ఇవ్వగానే ఒక 10 ఊర పిచ్చుకలు కనిపిస్తాయి. అబ్బా, ఇక్కడ ఉన్నాయిరా బాబు. అందుకే కొత్తపేట నుంచి పారిపోయి అక్కడ ఉన్నాడు. ఇక్కడంతా కొత్తదనమే, పీట పాతది కానీ మొత్తం రోజు కొత్తగానే. చిలుకలు ఎక్కడికి ఇప్పుడు? చిలుక జ్ఞానానికి సంకేతం. అందుకే చిలక కొట్టిన పండు లోకంలో చమత్కారంగా చెబుతారు. చిలుక ఏ పండు తిన్నది అంటే ఆ పండు చాలా తియ్యగా ఉంటుంది అని అర్థం. శుకుని వంటి బ్రహ్మజ్ఞాని మొట్టమొదలు అధ్యయనం చేసినటువంటి గ్రంథం భాగవత గ్రంథం. కాబట్టి శుకుని వంటి బ్రహ్మజ్ఞానే చదివాడు అంటే మనమందరం తప్పకుండా చదవాల్సినటువంటి గ్రంథం ఇది. తప్పకుండా వినాల్సినటువంటి గ్రంథం ఇది. మినహాయింపులు లేవు, దీంట్లో ఎగ్జంప్షన్స్ లేవు. నేను వినవద్దా? విను. వినదగునెవ్వరు చెప్పిన వినండి. వివేకంతో వినండి, ఆలోచనతో వినండి, ఏం చెబుతున్నారో అర్థం చేసుకోండి. ఆ విన్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయండి, కొంతవరకైనా. కాబట్టి ఇక్కడ హే భావుకాహ, రస విశేష భావన చతురాహ భావుకాహ, రసమును గ్రోలటంలో నిపుణులైనటువంటి ఓ శ్రోతలారా రండి, వచ్చి ఈ భాగవతాన్ని ఆస్వాదించండి, ఈ భాగవతాన్ని శ్రవణం చేయండి. పిలుస్తున్నాడు వ్యాస భగవానుడు. ఈ భాగవతం వింటే నువ్వు బాగవుతావు అని నైమిషే సూతమాసీనం కథ ఎక్కడ మొదలైంది? నైమిషారణ్యంలో ఒకరోజు ప్రాతకాలం. నైమిషం అంటే అర్థం ఏ ప్రదేశంలో కామక్రోధాదులు ఉండవో అది నైమిషం. ఏ ప్రదేశంలో అహం అనేటువంటి బుద్ధి ఉండదో అది నైమిషం. ఏ ప్రదేశంలో జీవుడికి పరమహంస స్థితి కలుగుతుందో అది నైమిషం. ఏ ప్రదేశంలో కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గం జీవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అది నైమిషం. ఏ ప్రదేశంలో సకలమైనటువంటి పంచభూతాలు రూపములతో కలిసి ఉంటాయో అది నైమిషం. ఏ ప్రదేశంలో వేలాది కొద్ది మహర్షులు పక్షుల రూపంలో నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేస్తారో అది నైమిషం. ఏ ప్రదేశంలో సకలమైనటువంటి పాపములన్నీ కూడా ఆ ప్రదేశానికి రాకుండా దూరంగా పరిగెత్తుతాయో అది నైమిషం. ఏ ప్రదేశంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధ్యంతరహితుడైనటువంటి మహావిష్ణువు నిరంతరము నాట్యము చేస్తూ ఉంటాడో అది నైమిషం. ఏ ప్రదేశంలో ఆ అద్భుతమైనటువంటి దేవగరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులతో ఈశ్వరుడు నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అది నైమిషం.
ఏ ప్రదేశంలో తన నలుగురు శిష్యులతో వ్యాస భగవానుడు అష్టాదశ పురాణములను నిరంతరం అధ్యయనం చేస్తూ ఈ జగత్తుకు కావలసినటువంటి క్షేమాన్ని అందిస్తూ ఉంటాడో అది నైమిషం. ఏ ప్రదేశంలో 88,000 మంది శౌనకాది మహర్షులు నిరంతరం అష్టాదశ పురాణములను అద్భుతంగా శ్రవణము చేస్తూ కలియుగ ప్రభావాన్ని కూడా పొందకుండా దీర్ఘకాల సత్రయాగాన్ని నిర్వర్తిస్తూ ఈనాటికి ఉన్నారో అది నైమిషం అన్నారు. కాబట్టి నైమిషం అంటే ఏమని చెప్పాలి? ఎన్ని రకాల నిర్వచనాలు ఉన్నాయి? అది నైమిషం. బ్రహ్మ యొక్క మనోచక్రం ఎక్కడైతే పడ్డదో అది నైమిషం. ఏ చక్రకుండంలో స్నానం చేస్తే కలియుగ బాధలు పోతాయో అది నైమిషం. అటువంటి నైమిషంలో ఈ సూతాది మహర్షులంతా కూర్చొని ఉన్నారు. 88,000 మంది మహర్షులు. అందుకే వీరి పేరేమిటి? శౌనకాదయ. ఒకే దెబ్బలో చెప్పేశారు. శౌనకుడు ఆదిగా కలిగినటువంటి మహర్షుల సముదాయం శౌనకాదయ. పేరు గమ్మత్తుగా ఉంది. శౌనకుడు. శౌనకుడు అనే పేరు పెడతారు. శౌనక అంటే అర్థం ఏమిటి? శునకస్య అపత్యం పుమాన్ శౌనక అంటే కుక్క వంటి విశ్వాసం కలిగిన వాడు అని అర్థం. ఎంత గొప్ప పేరండి! ఈ పేరు ఎవరైనా పెట్టుకుంటారు? పెట్టుకున్నాడు. సునాక్. మొన్నటి దాకా ద గ్రేట్ బ్రిటన్ పరిపాలన చేసినటువంటి సునాక్ కాదు ఆయన పేరు, శౌనక్. ఆయన పేరు శౌనక్. ఈ శౌనక్ కాస్త పోయి సునాక్ అయింది. ఆయన పేరు శౌనక్. చాలా సంతోషపడ్డా నేను. అమ్మయ్య, 400 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన వారికి చివరికి మళ్ళీ మనవాడే గతయ్యాడు బాబు అని. దిక్కులేక మళ్ళీ మనవాడే గతయిపోయాడు. సో ఇది మన భారతదేశ గొప్పతనం. ఓపిక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే ఓపిక. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. కావలసిందల్లా ఓపిక. ఆ ఒక్కటి తెచ్చుకుంటే జీవితంలో అన్ని ప్రాబ్లంలు దూరం అవుతాయి. ఈ సమాజానికి లేనిదే అది. కాబట్టి ఓపిక పడితే అన్నీ వస్తాయి. ప్రతి సమస్యకు పరిష్కారం కాలం చూపిస్తుంది. మనం పరిగెత్తితే లాభం లేదు. నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. ప్రయత్నం చేయి. ప్రయత్నం మాని కూర్చోమని చెప్పదు భారతీయ ఇతిహాస పురాణాలు. అందుకే కదా కృష్ణ భగవానుడు యుద్ధం తప్పదని తెలిసినప్పటికీ మానిపించడానికి ప్రయత్నంగా వెళ్ళాడు. ఉద్యోగ పర్వం అదే మహాభారతం. కాబట్టి ప్రయత్నం చెయ్యి. ఫలితం దైవాధీనం. ఫలితం ఆయన అప్పచెప్పు, చూస్తాడు. అందుకే ఇక్కడ శౌనకాదయ ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వారు. కుక్కలో 2 బుద్ధులు ఉంటాయి, విశ్వాసము, శ్రద్ధ. దానికి ఉన్నంత విశ్వాసం ఇంకెవరికి ఉంటుందండి? అందుకే మీకు దత్తాత్రేయ గురు పరంపరలో మనం చిట్ట చివర చెప్పుకుంటాం. అది ఏకాదశ స్కంధానికి ఒక పేరు ఏమిటో తెలుసా? భాగవతంలో ఏకాదశ స్కంధానికి దత్త భాగవతం అని పేరు. దాని పేరే దత్త భాగవతం. ఈ దత్తాత్రేయ భగవానుడు యదు మహారాజుకు చెప్పినాడు. యదు మహారాజు అడిగాడు, నువ్వు అంత బాగా ఎలా ఉన్నావయ్యా అంటే, నాకు 24 మంది గురువులు ఉన్నారన్నాడు. 24 మంది గురువులు ఉంటారా? వాళ్ళ పేర్లు చెప్పండి అన్నాడు. అప్పుడు ఒక్కొక్క గురువు గురించి చెప్తూ ఉంటాడు. అది చిట్ట చివర వస్తుంది. ప్రకృతిలో గురువు కాని వాళ్ళు ఎవరు? నువ్వు నేర్చుకోవాలి అంటే కుక్కను చూసి కూడా చాలా నేర్చుకోవచ్చు. దానికి ఉన్నంత కాన్సన్ట్రేషన్, దానికి ఉన్నంత విశ్వాసం, దానికి ఉన్నంత శ్రద్ధ మనిషికి అస్సలు లేదు. అందుకే ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఒక మనిషిని కుక్కని తిట్టకండి. ఎందుకు అంటే కుక్క బాధపడుతుంది. నన్ను వీడితో పోలుస్తున్నారు ఇంకా అని.
ఎప్పుడు తిట్టొద్దు. దయచేసి మనిషిని మనిషితోనే తిట్టండి. ఎందుకంటే మనకంటే జంతువులో 100% బెటర్. ఒక్కసారి పెడితే మళ్ళీ అది కిచెన్లోకి రాదు. మారెడు తిన్నప్పటికీ ఇంకేం దొరుకుతుందా అని వీడి చూపు పాడుగాను ప్రాధాన్యమే ఉంటుంది. తృప్తి లేని జీవితాలు. కాబట్టి మనిషి కంటే ఇంక 84 లక్షల జీవరాశుల్లో మోస్ట్ డేంజరస్ మనిషి ఒక్కడే. వీడి దెబ్బకు రాక్షసులు కూడా పరిగెత్తి వెళ్ళిపోయారు కలియుగంలో. ఎవరు లేరు ఇప్పుడు. విభీషణుడు పద్మపురాణం రెఫరెన్స్ ఇవ్వండి. పద్మపురాణంలో చదువుతాం. రాముడు విభీషణుడిని ఆ మహారాజుగా చేసిన తర్వాత, అయ్యా నువ్వు గట్టి నా బిడిచి కూల్చివయ్యా అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. ఏం లేదు, ఆ బిడిచి నుంచి నువ్వైతే వచ్చావు రామా, నీ వెంట మానవులు వచ్చారు, మంచివాడివి కాబట్టి మేమందరం బాగున్నాం. కలియుగం వస్తుంది, కలియుగంలో మొత్తం మంది ఆ బిడిచి గుండా వచ్చి మా లంకలో ఉన్న బంగారం అంతా మనుషులు ఎత్తుకపోతాడు, ముందు ఆ బిడిచి పగలగొట్టు అన్నాడు. ఎవరు? విభీషణుడు భయపడ్డాడు. రాక్షసులు కలియుగ మనుష్యులను చూసి మొదలు ఊహించి భయపడ్డాడు. ఇది మన చరిత్ర. కాబట్టి శౌనకుడు చాలా మంచి పేరండి. శౌనకాదయ అంటే భగవంతుడి యందు విశ్వాసం, శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి. భగవత్ చరిత్ర యందు ప్రగాఢమైనటువంటి స్థిరబుద్ధి కలిగిన వ్యక్తి. ఏమడిగాడు? చెప్తున్నాడు, ప్రాయేణ అల్పాయుషః సర్వే, ప్రాయేణ అల్పాయుషః సర్వే కలౌ అస్మిన్ యుగే జనాః మందాస్యుః మందమతయః మందభాగ్యాః ఉపద్రుతాః. అలసులు, మందబుద్ధియుతులు, తెలుగు పద్యం, అల్పతరాయువులు, ఇవన్నీ మన లక్షణాలు. ఇన్ని అవలక్షణాలు కలిగిన మనిషికి పుణ్యం ఎక్కడిది స్వామి? ప్రాయేణ అల్పాయుషః సర్వే కలౌ అస్మిన్ యుగే జనాః మందాస్యుః, అల్పాయుష్కులు, అలసులు, మందమతులు, మందభాగ్యులు, రోగాది ఉపద్రవ పీడితులు. ఇటువంటి వారు పుణ్యకర్మలు ఎలా చేస్తారు స్వామి? కాబట్టి ఇటువంటి అవలక్షణములు కలిగిన మనిషికి, వాడికి క్షేమానికి, ఆత్మశాంతి కలిగించే విధంగా పురాణ సారాన్ని బోధించవయ్యా అని అడిగితే ప్రశ్న అడిగినాడు. ఏమని ప్రశ్న? దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయ తన్మే శుశ్రూషమానానాం అరమస్యంగానువర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. అయ్యా, నారాయణుడు దేవకీ గర్భంలో పుట్టి ఏమేమి చేసినాడు? ఆ భగవద్ అవతార వైభవం ఏమిటి చెప్పండి. బ్రూహి నః శ్రద్ధదానానాం. భగవంతుని లీలా అవతార కథలను వివరించండి మాకు. ఎందుకు అంటే మాకు శ్రద్ధ ఉంది. శ్రద్ధ లేని వాడికి చెప్పకూడదు భాగవతం. గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ లేకపోతే భాగవతం వినకండి. భాగవతం వినాలి అంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధయే, గుర్తుపెట్టుకోండి. బ్రూహి నః శ్రద్ధదానానాం లీలయా దధత కలాః. యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు అవతారం చాలించి తన స్థానానికి చేరుకున్నప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించిందో మాకు బోధించవలసింది అని అడిగాడు. అప్పుడు శౌనకాదులు ఇలా ప్రశ్నలు వేస్తే
దానికి సమాధానం చెబుతున్నాడు. అందరు కూడా చెప్పండి. యం ప్రవ్రజంత అనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయ తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. బోలో శుక భగవానికి. చక్కగా సుఖ ధ్యానం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణాని రామస్య చరితం తథా జయేతి నామ చైతైషాం ప్రవదంతి మనీషిణః. ఈ భాగవతం అష్టాదశ పురాణాల్లో ప్రధానమైనటువంటిది కాబట్టి దీని పేరు జయం అనేటువంటి పేరు పెట్టారు. అమృతార్థ ప్రకాశకలో చెప్పినటువంటి మాట. అయ్యా, మీరు అడిగినటువంటి ప్రశ్న హృదయానంద జనకమైనటువంటిది. భగవంతుని యందు భక్తిని కలిగింపజేసేటువంటిదే జనులకు పరమ ధర్మం. కాబట్టి అప్రతిహత నిర్విఘ్నంగా నిరంతరంగా సాగేటువంటి భగవంతుడి యొక్క కథను నేను ఇప్పుడు మీకు చెబుతాను అని చెప్తూ ఈ భాగవతాన్ని మనకు మొదలు పెట్టినాడు. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలం ఆదౌ లోకసి సృక్షయా. ఈ సృష్టి రహస్యం, సృష్టి ఎలా ప్రారంభమైందో మొట్టమొదలు మనకు చెబుతూ భగవంతుని యొక్క అవతారముల యొక్క ప్రస్తావన చేసినాడు. భగవంతుని యొక్క మొదటి అవతారం ఏమిటి అంటే బ్రహ్మచర్య అవతారము అంటారు. సనక సనందన సనత్కుమారాదుల చేత ఆహరహము కూడా అనుష్ఠితమైనటువంటిదే. ఇది అద్భుతమైనటువంటి అవతారం. రెండవది వరాహ అవతారము. యజ్ఞ వరాహమూర్తి అయి నారాయణుడు ఉద్ధరించినటువంటి అవతారం. ఇక రెండవది వరాహ అవతారం తర్వాత మూడవది నారద అవతారం. నాలుగవది నరనారాయణ అవతారము. ఐదవది కపిలావతారము. ఆరవది దత్తాత్రేయ అవతారము. ఏడవది యజ్ఞావతారము. ఎనిమిదవది వృషభావతారము.